హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో నెక్స్ట్ 3 మంత్స్ ఎలా ఉంటుంది? సో, రిలేషన్‌షిప్ అనేసరికి డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అందరివి సిమిలర్‌గా ఉండవు. కొంతమంది మ్యారేజ్ చేసుకొని కొన్ని ట్రబుల్స్ ఫేస్ చేస్తుంటారు. కొంతమంది లవర్స్ మధ్యలోని కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. ఇలా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రిక్వైర్మెంట్ అండి. సో, బేసిక్‌గా నెక్స్ట్ 3 మంత్స్‌లోని అంటే ఎలా ఉంటుంది? అసలు మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను. సో, చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. సో 3 కార్డ్ సెట్స్ మీద కూడా 3 డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది మీ ఇష్టమే. మీ మనసు ఏదైతే స్ట్రాంగ్‌గా పిక్ చేసుకోమని చెప్తుందో అంటే ప్రతి మనిషికి కూడా వాళ్ళ ఇంట్యూషన్ అనేది ఒకటి చెప్తూ ఉంటదండి. సో ఆ ఇంట్యూషన్ ప్రకారం అంటే మీకేదైతే స్ట్రాంగ్‌గా అనిపిస్తదో అదే పిక్ చేసుకోండి. సో నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో ఆర్ ఈ స్పెసిఫిక్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి. సో, చూద్దామండి అసలు అంటే నెక్స్ట్ 3 మంత్స్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఎలా ఉంటుంది? అసలు ఏం జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా నెక్స్ట్ 3 మంత్స్‌లో ఏం జరుగుతుందంటే, మీరు రిలేషన్‌షిప్‌లోని మరికొంచెం అంటే, ఈ పర్సన్‌కి అడిక్ట్ అయిపోవడం కానీ, ఈ పర్సన్ విషయంలో డెస్పరేట్‌గా ఉండడం కానీ, థింగ్స్ ఏంటంటే ఇలానే వర్కౌట్ చేయాలి, ఆర్ ఇది చేస్తేనే బావుంటుంది అనుకోని, మీరేంటంటే కొంతవరకు ప్రయత్నాలు చేయడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయండి. అంటే మీ రిలేషన్‌షిప్ ఇప్పుడు ఎలా అయినా ఉండొచ్చు. కాంటాక్ట్ సిట్యుయేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఆర్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఇలా రకరకాల సిట్యుయేషన్స్‌లో ఏ సిట్యుయేషన్ అయినా అవ్వనివ్వండి. బట్ మీరేంటంటే ఈ వ్యక్తికి మరికొంచెం అట్రాక్ట్ అవుతుంటారనమాట. మరికొంచెం వాళ్ళతోని మాట్లాడాలి. మరికొంచెం అంటే వాళ్ళ విషయంలోని ఏదో ఒకటి చేసేయాలి. వాళ్ళేంటంటే కన్విన్స్ అయిపోవాలి అనే వేలోని కొంత డెస్పరేట్‌గా ప్రయత్నాలైతే చేస్తూ ఉంటారు. సో, ఈ ప్రయత్నాలు అంటే ఫలిస్తాయి అని నేను చెప్పనండి. ఎందుకంటే అంటే మీ డెస్పరేషన్ అనేది ఆ పర్సన్‌కి నెగెటివ్ వైబ్స్ ఇస్తదనమాట. సో, దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే మీ వైపు నుంచే మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం, మీ వైపు నుంచే మీరు ఎక్కువ ట్రబుల్స్ అనేవి తీసుకురావడం ఆర్ మీ వైపు నుంచే మీరు ఎక్కువ హర్ట్ అవ్వడం లాంటివి జరుగుతాయి. అలా అని చెప్పి పర్సన్ మీ లవ్‌ని అర్థం చేసుకోరు అంటే మీకేవో ఇల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి అనుకుంటారు అని నేను చెప్పను కానీ, మరి కొన్ని సార్లు డెస్పరేట్‌గా బిహేవ్ చేసినప్పుడు ఎదుటి వ్యక్తులకి అది ఎలా అనిపిస్తదంటే హెరాస్ చేస్తున్నట్టు అనిపిస్తదండి. అది లవ్ లాగా అనిపించదు. సో, డెఫినిట్‌గా మీరేంటంటే నెక్స్ట్ 3 మంత్స్‌లో కూడా మీ టెంప్టేషన్స్‌ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ పర్సన్ విషయంలో మరికొంచెం మీరు డెస్పరేట్ అయిపోయి వాళ్ళకి మరికొంచెం అట్రాక్ట్ అయిపోయి అంటే ఈ వ్యక్తి ఎలా అయినా ఉండాలి. ఈ వ్యక్తి మనతో ఉంటేనే మనకి బావుంటుంది అనుకోని కొంత మీరేంటంటే ఆ రకంగా బిహేవ్ చేస్తారు.
సో ఆ రకంగా బిహేవ్ చేయడం వల్ల మీరు కొన్ని లెసన్స్ నేర్చుకుంటారండి. మీరేంటంటే దీనివల్ల హర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను. ఈ టైంలోని మీదే లవ్వు అంటే మీరే ఈ పర్సన్‌ని ఫస్ట్ నుంచి లవ్ చేసారు. ఆ పర్సన్ మిమ్మల్ని లవ్ చేయలేదు. ఆర్ ఆ పర్సన్‌కి మీరంటే ఇంట్రెస్ట్ లేదు అనే ఫీలింగే మీకొస్తది. కాకపోతే అది రియల్ కాదండి. ఆ పర్సన్‌కి మీరంటే ఇంట్రెస్ట్ ఉండేది. మేబీ ఇప్పటికి ఉండొచ్చు. బట్ స్టిల్ మీ యాక్షన్స్ అంటే మీ ఆలోచన విధానం వల్ల వాళ్ళేంటంటే కొంత సిట్యుయేషన్స్ అనేవి ఫేస్ చేయడం అంటే వాళ్ళకి కాంప్లికేటెడ్‌గా అనిపించడం ఆర్ మీ నుంచి వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ వస్తదేమో అని వాళ్ళు భయపడడం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో, దానివల్ల వాళ్ళేంటంటే కొంత మిమ్మల్ని హర్ట్ చేయడం కానీ, మిమ్మల్ని దూరం పెట్టాలని చూడడం కానీ, మీరేంటంటే వాళ్ళ విషయంలో చేస్తున్న ప్రయత్నాలకి వాళ్ళు అడ్డు రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయండి. సో, దానికి మీరేంటంటే కొంత మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండండి. అంటే యాక్సెప్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. క్లియర్‌గా యూనివర్స్ ఏం చెప్తుందంటే కొన్ని సిట్యుయేషన్స్‌ని మీరు యాక్సెప్ట్ చేయాల్సుంటుంది. యాక్సెప్ట్ చేస్తేనే ఇన్నర్ పీస్ అనేది మీకు దొరుకుతుంది. అంటే కొన్ని సిట్యుయేషన్స్ అనేవి మన చేతుల్లో ఉంటాయండి. కొన్ని సిట్యుయేషన్స్ మన చేతుల్లో ఉండవు. సో, మన చేతిలో ఉన్నప్పుడు మనం ఏదైనా చేసేస్తాం. అది ఎంత దూరమైనా వెళ్తాం. బట్ మన చేతుల్లో లేనివి ఎదుటి వ్యక్తి అంటే మనల్ని అర్థం చేసుకునే పరిస్థితి లేదు అన్నప్పుడు వాళ్ళని పుష్ చేయడం కంటే కూడా వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వడమే కరెక్ట్ అండి. సో, మీ కంట్రోల్‌లో ఉన్నదాన్ని మీరు ఎలా అయినా హ్యాండిల్ చేయొచ్చు. మీ కంట్రోల్‌లో లేదొకటి. ఒక పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళకి మీ మీద అంటే ఏముంది అనేది మీరు కంట్రోల్ చేసేది కాదండి. వాళ్ళు నేచురల్‌గా అది తెలుసుకోవాలి. ఆఫ్‌కోర్స్ తెలుసుకుంటారు. ఎప్పుడు మీ బిహేవియర్ కరెక్ట్‌గా ఉన్నప్పుడు మీరు వాళ్ళ విషయంలో మెచ్యూర్డ్‌గా అంటే ఏదైనా చేస్తున్నప్పుడు వాళ్ళకి అలా అనిపిస్తది. బట్ మీరేంటంటే కంట్రోల్ తప్పిపోయి ప్రవర్తించినప్పుడు, కంట్రోల్ తప్పి మాట్లాడినప్పుడు ఆర్ మీ యాక్షన్స్ కొన్నేంటంటే వాళ్ళని ఇరిటేట్ చేసినట్టుగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా! వాళ్ళకి ఏమనిపిస్తదంటే, ఈ టార్చర్ పడే కంటే కూడా దూరంగా వెళ్ళిపోవడమే మంచిది అని అనిపిస్తది. అది నేచురల్‌గా జరిగేదే. సో, అందుకే మీరేంటంటే కొంత కంట్రోల్డ్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ వ్యక్తి విషయంలో మీకేమనిపిస్తున్నా ఆర్ ఏం చేయాలి అనుకుంటున్నా జస్ట్ మీ గురించి మీరు ఆలోచించి అంటే ఇది వర్కౌట్ అయిపోవాలి అనే డెస్పరేషన్‌లో కాకుండా ఆ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించి అది వాళ్ళకి ఏ రకంగా అనిపిస్తది, దానివల్ల వాళ్ళకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా ఇలా కూడా ఆలోచించి మీరేంటంటే కొంత బ్యాలెన్స్డ్‌గా హ్యాండిల్ చేయాల్సుంటుంది. సో, దానికి మీరేంటంటే కొంతవరకు సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయాల్సుంటుంది. ప్రెజెంట్‌లో ఉండాల్సుంటుందండి. మీలో చాలా మందికున్న బ్యాడ్ హాబిట్ ఏంటంటే, పాస్ట్‌లో ఒక రిలేషన్‌షిప్ ఒక వేలో వర్కౌట్ అయ్యుండొచ్చు. సో, అది ఇప్పుడు ఆ వేలో వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో, అది మీరేంటంటే యాక్సెప్ట్ చేయరు. ఇంకా పాస్ట్‌లోనే ఉంటారు. పాస్ట్‌లో ఇలా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అలానే జరగాలి అని కోరుకుంటారు. కానీ అది ఎంతవరకు కరెక్టు? ఎందుకంటే పాస్ట్ సిట్యుయేషన్స్‌కి, ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌కి చాలా డిఫరెన్స్ వచ్చింది. అలా అని చెప్పి పాస్ట్‌లో ఆ పర్సన్ రైట్ చేశారు. ఇప్పుడు రాంగ్ చేస్తున్నారు. అలా కూడా మీరు అనుకోవాల్సిన అవసరం లేదండి. పాస్ట్‌లో ఆ పర్సన్ కరెక్ట్‌గానే ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళకది కరెక్ట్ అనిపించింది కాబట్టే చేస్తున్నారు. సో, అది మీరు ఏంటంటే మార్చుకోవాలి అని అనుకుంటే, వాళ్ళకి వాళ్ళు అంటే ఇప్పుడు మీరు ఫోర్స్ చేస్తే మారిపోరు కదా! సో, అందుకే మీరేంటంటే ప్రెజెంట్‌లో ఈ పర్సన్ ఇలా అంటున్నారు. ప్రెజెంట్‌లో మనం ఏంటంటే వీళ్ళతో ఇలానే ఉండాలి. ఇక్కడి వరకే ఉండాలి అని మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాస్ట్‌లో మీరు వాళ్ళ విషయంలో డెస్పరేట్‌గా ఉన్నారు. లేకపోతే బాగా కనెక్ట్ అయిపోయారు అంటే, వాళ్ళు ఆ టైంలో డిజర్వ్ చేస్తారని మీరనుకున్నారు, కనెక్ట్ అయ్యారు. బట్ ఇప్పుడు వాళ్ళలా లేరు. సో, అది కూడా మీరేంటంటే యాక్సెప్ట్ చేయాలండి. అది ఇక్కడ చాలా ఇంపార్టెంటు. నేను మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాను. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే మీరు కొన్ని లైఫ్ లెసన్స్ నేర్చుకోవడం కానీ, అంటే మీకు కొన్ని సిట్యుయేషన్స్ అనేవి క్లియర్‌గా అర్థం అవ్వడం కానీ, ఇది కూడా జరుగుతుంది. ఈ 3 మంత్స్‌లోని ఏంటంటే, మీరు చాలా చూస్తారని చెప్పొచ్చండి. ఇదంతా కూడా మీకు ఎలా అనిపిస్తదంటే, అసలేం జరుగుతుంది? లైఫ్ ఎటువైపు వెళ్తుంది? అసలు రిలేషన్‌షిప్‌లో అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా రావచ్చు. అసలు రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందా లేదా? ఆర్ మనం మెంటల్‌గా పీస్‌ఫుల్‌గా ఉండగలమా లేదా? ఇలా రకరకాల ఆలోచనలు కూడా మీకొస్తాయి. కాకపోతే నేను చెప్పేదేంటంటే, ఈ పీరియడ్‌లోనే మీరేంటంటే హీల్ అవ్వాల్సిన అవసరం ఉందండి. కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి. ఒక పర్సన్‌కి ఏది నచ్చట్లేదు, ఏది నచ్చుతుంది, ఆర్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌కి వాళ్ళు అంటే రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మిమ్మల్ని అలా దూరం పెడుతున్నారా? కైండ్ ఆఫ్ అంటే అన్నీ మీరు తెలుసుకొని థింగ్స్‌ని ఆపరేట్ చేయాల్సుంటుందండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనా సరే మీరు మీ బిహేవియర్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. మీ యాక్షన్స్‌ని కూడా కంట్రోల్‌లో పెట్టుకోవాలండి. ఇఫ్ ఒకవేళ కానీ మీ యాక్షన్స్‌ని కానీ మీరు కంట్రోల్‌లో పెట్టుకోకపోయినా, మీ బిహేవియర్‌ని మీరు కంట్రోల్‌లో పెట్టుకోకపోయినా 100% మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సుంటుంది. ఎందుకంటే ఇక్కడ కార్డ్స్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే కన్ఫర్మ్‌గా మీరేంటంటే ఒకటి చేశారు ఆర్ ఒకటి మాట్లాడారు అన్న తర్వాత ఖచ్చితంగాను దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి.
అది గుడ్ అయినా అవ్వచ్చు, బ్యాడ్ అయినా అవ్వచ్చు. బట్ 100% మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పరిస్థితి మాత్రం నాకు కనిపిస్తుంది. మీరేంటంటే చేయాల్సింది చేసేసి, మాట్లాడాల్సింది మాట్లాడేసి, నాకు సంబంధం లేదు, నేను సైలెంట్ అయిపోతాను, నేను ఇంకేం చెయ్యను, అలా అంటే తప్పించుకొని తిరగాలి అని చూస్తే మాత్రం అది వర్కౌట్ అవ్వదు. ప్లస్ యూనివర్స్ కూడా ఏంటంటే, ఇఫ్ మీరు ఇక్కడ మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేసి, కొంత అంటే థింగ్స్‌ని కరెక్ట్‌గా కానీ ఆపరేట్ చేస్తే, సిట్యుయేషన్స్ మీ ఫేవర్‌లో చేంజ్ అయ్యేలాగా మీకేంటంటే ఆపర్చునిటీస్‌ని పెంచుతుందండి. అంటే రిలేషన్‌షిప్‌లో అంటే మీరనుకున్నట్టుగా పాజిటివ్‌గా చేంజెస్ రావడానికి యూనివర్స్ ఏంటంటే మీకు ఛాన్సెస్ ఇస్తుంది. బట్ ఒకవేళ మీరేంటంటే కొంత డెస్పరేట్ అయ్యి ఇది ఇలానే వర్కౌట్ అవ్వాలి, అలానే జరిగితే బావుంటుంది అనుకుని మీ వేలో మీరు యాక్ట్ చేసినప్పుడు కాన్సిక్వెన్సెస్ కూడా హైగానే ఉంటాయి. అంటే ఏదైనా సరే ఇంటెన్స్‌గా ఉంటుందండి. ఈ వ్యక్తి విషయంలో మీరు కరెక్ట్‌గా ఉంటే వాళ్ళ నుంచి మీకు దొరికే లవ్ కూడా అంటే వెంటనే కాకపోయినా తర్వాతైనా సరే మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ చేంజెస్ కూడా ఖచ్చితంగా చూస్తారు. అట్‌లీస్ట్ మీకు ఛాన్సెస్ పెరుగుతాయని చెప్పొచ్చు. బట్ మీరేంటంటే కొన్ని లైఫ్ లెసన్స్ నేర్చుకోకుండా, మీరేంటంటే హీల్ అవ్వకుండా ఎలా పడితే అలా బిహేవ్ చేసి పాస్ట్‌లో అలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలానే ఉండాలి. పాస్ట్‌లో ఇలా జరిగింది. సో, ఇప్పుడు కూడా అలానే జరగాలి. ఆ రకంగా మీరున్నారు అంటే మాత్రం డెఫినిట్‌గా కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేస్తారు. సో, జాగ్రత్తగా ఉండడం అయితే చాలా ఇంపార్టెంట్ అండి. రిలేషన్‌షిప్‌లో అంటే బిగ్ చేంజెస్ వస్తాయి అని నేను మాట్లాడను కానీ, మిమ్మల్ని మీరేంటంటే కరెక్ట్ చేసుకొని, కొంత మీరేంటంటే థింగ్స్‌ని కరెక్ట్ వేలో హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ పర్సన్ నాకు తెలిసి 3 మంత్స్ తర్వాత చేంజ్ అవ్వచ్చు గుడ్ వేలో. కానీ అది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ 3 మంత్స్‌లోని బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే అదే జరుగుతుంది. బ్యాలెన్స్‌డ్‌గా లేకుండా మీ ఓన్ వేలో కానీ మీరు యాక్ట్ చేస్తే అంటే ఇక్కడ ఈ పర్సన్ విషయంలో మరికొంచెం మీరు అట్రాక్ట్ అయిపోయి మరికొంచెం మీరేంటంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే అడిక్షన్ అని కూడా చెప్పొచ్చు. సో, దానివల్ల కూడా ఏమవుతుందంటే అంటే ఈ పర్సన్ మరికొంచెం మిమ్మల్ని దూరంగా పెడితే మంచిది అనేలాగా వాళ్ళు ఆలోచనలు కూడా చెయ్యొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఈ పర్సన్ మీద మీకు ఇష్టం ఉంటుందా? లేదా? పక్కన పెడితే, మీరు చేసే పనుల్లో మాత్రం వాళ్ళకి ప్రాబ్లమ్స్ తీసుకొచ్చేలాగా ఏమైనా చేస్తే మాత్రం డెఫినిట్‌గా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారండి. ఒక మాటలో చెప్పాలంటే. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీకు ఈ రిలేషన్‌షిప్ కావాలండి. 100% వర్కౌట్ అవ్వాలనుకుంటున్నారు. కానీ మీరేంటంటే అలా వర్కౌట్ అవ్వాలి అనుకుంటున్నారు కానీ, ఇది ఈజీగా జరగాలి అని కోరుకుంటున్నారు. బట్ మీరు అర్థం చేసుకోలేకపోతుంది ఏంటంటే మీలో కొన్ని చేంజెస్ రావాలి. మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని థింగ్స్‌ని ఈజీగా చెయ్యాలి అని తెలుసుకోవాలండి. మీరేం చేస్తున్నారంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటున్నారు. కాకపోతే మీరు వెతుకుతున్న దారులు కానీ, మీరు చేస్తున్న పనులు కానీ కరెక్ట్‌గా లేవండి. మీరేమనుకుంటున్నారంటే కరెక్ట్‌గానే చేస్తున్నాం అనుకుంటున్నారు. కరెక్ట్‌గానే మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు. ఆర్ మనం ఏంటంటే కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకున్నాం అని అనుకుంటున్నారు. కానీ మీరేం చేస్తున్నారంటే డిస్ట్రాక్ట్ అవుతున్నారండి. వచ్చే 3 మంత్స్‌లో కూడా డిస్ట్రాక్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. కరెక్ట్ పాత్ ఏది అనేది చూజ్ చేసుకున్న దగ్గర హార్డ్ టైమ్ అనేది ఫేస్ చేయొచ్చు. బట్ నేను ఒకటే చెప్తానండి. ఎక్కడైనా సరే మీరేంటంటే భయపడాల్సిన అవసరం లేదు. ప్రిటెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ పర్సన్‌ని జడ్జ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ బ్యాలెన్స్‌డ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ పర్సన్ మీకు కోఆపరేట్ చేయట్లేదని వాళ్ళని మీరు జడ్జ్ చేయొద్దండి. ఆర్ వాళ్ళ దగ్గర మీరు ప్రిటెండ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. మీలో కొంతమందుంటారు. రిలేషన్‌షిప్ వర్కౌట్ అయిపోవాలి. ఆర్ ఇక్కడేంటంటే అనుకున్నది అనుకున్నట్టుగా మీరు సాధించుకోవాలి అని చెప్పి అన్నింటికి కన్విన్స్ అయిపోతారు. మీ వల్ల అది అవ్వకపోయినా, మీరది చేయలేకపోయినా ఫాల్స్ హోప్ ఇస్తారనమాట. సో, అలా కూడా చెయ్యొద్దు. అండ్ కొంతమంది భయపడుతుంటారు. ఏమైపోతుందో? ఎలా అయిపోతుందో? ఆల్రెడీ అవుతున్న దానికి ఇంకేమవుతది? మీరు యాక్సెప్ట్ చేస్తే ఇంకేం ఉండదండి. సో, అందుకే నేను చెప్తున్నాను కదా! థింగ్స్ ఎలా అయితే ఫ్లో అవుతున్నాయో వాటిని ఆ వేలో యాక్సెప్ట్ చేసుకుంటూ సో, టైమ్ బీయింగ్ సిట్యుయేషన్స్ మేబీ మీ కంట్రోల్‌లో లేవు. కానీ మీరు హ్యాండిల్ చేసిన వే మాత్రం కరెక్ట్ గానే ఉంది. కంట్రోల్డ్ గానే చేస్తున్నారు అని ఒక కాన్ఫిడెన్స్‌తో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు ఈవెన్ సిట్యుయేషన్స్ అన్నీ కూడా మీకు ఆ టైంకి వర్కౌట్ అవ్వనట్టు అనిపిస్తున్నా, మీకు ఎక్కడో కానీ నెగెటివ్ వైబ్స్ వస్తున్నా, ఇది చాలా దూరం వెళ్తుంది అని అనిపించినా, స్టిల్ ఎక్కడో ఒక దగ్గర సెట్ అయిపోతుందండి. ఎందుకంటే మీ వేలోని మీరు కరెక్ట్‌గా చేసుకుంటూ వెళ్ళినప్పుడు, మీరు కరెక్ట్ పాత్‌ని చూస్ చేసుకున్నప్పుడు, మీ డెస్టినేషన్‌కి మీరు రీచ్ అవుతారు అంతే. సో, మీరు డెస్టినేషన్ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు వెళ్తున్న దారి సరిగ్గా ఉందా లేదా? మీరు అంటే చేసే పనులు కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? అనేదే అల్టిమేట్‌గా చెక్ చేసుకోవాల్సుంటుంది. సో, ఒకటైతే చెప్తాను ఇవన్నీ ఈజీగా కూడా చేయొచ్చండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకొని, ఎక్కువ ఆలోచించి
అంటే ఇలా ఏంటి అలా ఏంటి అనుకొని ఎక్కువ ప్రెషర్ పెట్టుకొని అవన్నీ అవసరం లేదండి. కేర్ ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి. ఈవెన్ ఛాన్స్ ఉంటే మీ లైఫ్ స్టైల్‌ని కూడా మీరు చేంజ్ చేసుకోండి. అంటే మీలో కొంతమంది ఉంటారు కంప్లీట్‌గా పర్సన్స్ మీదే డిపెండ్ అయిపోతారు. అది కూడా కరెక్ట్ కాదండి. మీరేంటంటే పర్సన్స్ మీద కంప్లీట్‌గా డిపెండ్ అయిపోవాల్సిన అవసరం లేదిక్కడ. మీకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంది. మీరు కూడా ఏంటంటే ఇండివిడ్యుయల్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయగలరు. సో, ఆ రకంగా కూడా మీరేంటంటే ముందు మీ లైఫ్‌ని బెటర్ చేసుకుంటూ మీరు కూడా ఒక బెటర్ పర్సన్ లాగా ఆ పర్సన్ కనిపిస్తే మేబీ వాళ్ళు కూడా చేంజ్ అవ్వచ్చు కదా! సో, ఈ రకంగా కూడా మీరేంటంటే ఆలోచించాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుంది. ఏదైనా సరే మీరు అంటే హీల్ అవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు నెక్స్ట్ 3 మంత్స్‌లో రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఎలా ఉంటుంది? అసలేం జరుగుతుంది? సో, అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే నెక్స్ట్ 3 మంత్స్‌లో కూడా థర్డ్ పర్సన్ సిట్యుయేషన్ ఉండొచ్చండి. అంటే మీకు మీ పర్సన్‌కి మధ్యలో ఎవరైనా ఒక పర్సన్ రావచ్చు. ఆల్రెడీ మీలో కొంతమందికి అలా థర్డ్ పర్సన్ ఉండొచ్చు కూడా. ఉండరు అని నేను చెప్పను. బట్ లేని వాళ్ళకి కూడా కొత్తగా ఒక పర్సన్ రావచ్చండి. అలా అని చెప్పి ఇదేదో అంటే ఒక లవ్ రిలేషన్‌షిప్పే అవ్వాలని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా కూడా అవ్వచ్చు. అంటే థర్డ్ పర్సన్ అనేసరికి చాలా మంది ఏమనుకుంటారంటే లవ్ రిలేషన్‌షిప్పే అని ఎక్కువ అనుకుంటారు. బట్ అలా కాదండి. ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, కొలీగ్స్ కానీ ఎవరైనా అవుతారు. సో, అలాంటి వాళ్ళేంటంటే ఇన్వాల్వ్ అవ్వడం కానీ, మీ పర్సన్ వాళ్ళ మాట ఎక్కువ వినడం కానీ, ఇలాంటివి ఎక్కువ నెక్స్ట్ 3 మంత్స్‌లో జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇక్కడ ఇంకొక విషయం ఉంది. అదేంటంటే ఆల్రెడీ థర్డ్ పర్సన్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే మరికొంచెం అంటే అలానే ఉంటదండి. అంటే అంత మార్పులు మీకేం కనిపించవు. అలా అని చెప్పి ఈ 3 మంత్స్‌లో కూడా మీరేంటంటే, ఈ థర్డ్ పర్సన్ విషయంలో ఏదో చేసేయాలి అనుకోని రష్ అయిపోవద్దండి. ఆర్ మీరేంటంటే, ఏదో ప్లాన్ చేసేసి, సో, థింగ్స్‌ని మీ పర్సన్‌కి కాంప్లికేట్ చేసేయాలి అని కూడా చూడొద్దు. యాక్చువల్‌గా మీరేంటంటే, థర్డ్ పర్సన్ విషయంలోనే కాదు, మీ పర్సన్ విషయంలోనే కాదు, మీరేదైనా యాక్షన్ తీసుకోవాలి. మీరొక అంటే సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి అన్నా సరే, కొంత టైం అనేది తీసుకోవాలి. మీకంటూ మీరేంటంటే, ఆ ఎలోన్ టైం అనేది ఇచ్చుకోవాలి. ఇచ్చుకొని ఇదంతా వర్తీయేనా? అసలు ఇదంతా ఎంతవరకు కరెక్టు? థింగ్స్ ఎక్కడ రాంగ్ అయ్యాయి? సో, మీరు కరెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉందా? ఇఫ్ కరెక్ట్ చేస్తే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండొచ్చు? ఒకవేళ కాన్సిక్వెన్సెస్ అనేవి అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటే మీ పర్సన్ ఏంటంటే మీతో కోఆపరేట్ చేయొచ్చు, చెయ్యకపోవచ్చు. అసలు థర్డ్ పర్సన్ అనేవాళ్ళు ఎలా వస్తారు? థర్డ్ పర్సన్‌కి పవర్ ఎలా ఎక్కువుంటుంది అంటే, మీ పర్సన్ వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల, మీకు సపోర్ట్ చేయకపోవడం వల్లే అది ఎక్కువుంటుంది. సో, ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్ ఉంటుంది కాబట్టి, మీరు ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు కాన్సిక్వెన్సెస్ అనేవి కూడా ఉంటాయండి. డెఫినెట్‌గా మీరు చేసే పనులేంటంటే, మీ పర్సన్‌కి మీ మీద మరికొంచెం నెగటివిటీ కానీ, హేట్రెడ్‌ని కానీ క్రియేట్ చేసేలా ఉండకూడదు. సో, అలా ఉండకూడదు అనుకున్నప్పుడు, మీరేంటంటే చాలా ఆలోచించి, చాలా కేర్‌ఫుల్‌గా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాల్సుంటుందండి. బట్ మీరు వెనక ముందు ఆలోచించకుండా, మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకుండా, మీరేంటంటే ఇదంతా కూడా ఎలా అయినా సరే ఇప్పుడే సార్ట్ ఔట్ చేసేయాలి అనుకోని రష్ అయిపోతే డెఫినిట్‌గా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. అంటే ఈ డిస్టర్బెన్సెస్ అనేవి థర్డ్ పర్సన్‌కి, మీ పర్సన్‌కి వస్తాయో లేదో నాకు తెలీదు కానీ, మీకు మీ పర్సన్‌కి మధ్యలో వస్తాయి. అంటే అప్పుడేమవుతుందో తెలుసా? మీరు కరెక్ట్‌గా థింక్ చేయకపోవడం వల్ల ఇది సైకిల్‌లా రిపీట్ అవుతూనే ఉంటది. అంటే మళ్ళీ, మళ్ళీ కూడా మీరు ఇదే సిట్యుయేషన్ ఫేస్ చేయాల్సొస్తుంది. సో, అందుకే మీరేంటంటే కొంత టైం అనేది ఎలోన్‌గా స్పెండ్ చేసి మీరు ఆలోచించుకోవాలి. మీరేం చేస్తే బావుంటుంది? మీకు అంటే ఇక్కడ ఏ విధంగా వెళ్తే బెటరు? అండ్ మీరిది డిజర్వ్ చేస్తారా? చేయరా? ఇప్పుడు మీలో కొంతమందుంటారండి. అంటే ఒక మ్యారేజ్ రిలేషన్‌షిప్ కాకపోతే లవర్స్ అనుకోండి. సో, ఆ పర్సన్ ఒక్కరే ఆప్షన్ కాదు కదా! మీకు ఆప్షన్స్ ఉంటాయి కదా! మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా! సో, అలా కూడా మీరు ఆలోచించడానికి ఒక ఛాన్స్ తీసేసుకోవచ్చు. అంటే ఆఫ్‌కోర్స్ ఇది ఒక ఇండివిడ్యువల్ డెసిషనే. నేనిక్కడ గట్టిగా ఇదే చేయండి, అదే చేయండి అని చెప్పడానికి లేదు. ఈవెన్ యూనివర్స్ కూడా ఎవరికీ అలా చెప్పదు. ఎందుకంటే
ఇఫ్ యూనివర్స్ ఏంటంటే ఒకటే చెప్తది. మీరు ఒక చాయిస్ చేసుకున్న తర్వాత అది మీకు కరెక్ట్ అనిపించి ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉన్నా, ఏ ప్రైస్‌ని పే చేయాల్సిన పరిస్థితి వచ్చినా మీరు అది చెయ్యాలి. మీరు అలాంటప్పుడు రిగ్రెట్ అవ్వకుండా అది ఫాలో అయిపోవడమే అని చెప్తది. ఎందుకంటే యూనివర్స్ కూడా లా ఆఫ్ కర్మ మీద ఆపరేట్ అవుతుంటది కాబట్టి. సో, మీరందుకే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు కానీ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోకపోయినా, కరెక్ట్ వేలో కానీ యాక్షన్ తీసుకోకపోయినా, సైకిల్స్ లాగా సిట్యుయేషన్స్ కొన్ని రిపీట్ అవుతాయండి. మీరేంటంటే కొన్ని క్లియర్‌గా డెసిషన్స్ తీసుకొని వాటికి స్టాండ్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే ఇది థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అనే కాదు. నార్మల్‌గా ఇప్పుడు అంటే మీకు మీ పర్సన్‌కి మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ ఉండొచ్చు. సో, ప్రతిసారి కూడా అదే రిపీట్ అవుతున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉండొచ్చు. అంటే ఆ పర్సన్ మిమ్మల్ని బ్లేమ్ చేయడం, అంటే మీరు ఆ పర్సన్‌ని బ్లేమ్ చేయడం. మళ్ళీ నార్మల్ అవ్వడం, మళ్ళీ బ్లేమ్ చేయడం. అంటే ఒక సైకిల్ లాగా ఒక సిట్యుయేషన్ మళ్ళీ మళ్ళీ కూడా రిపీట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 3 మంత్స్‌లోని ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అనవసరంగా అంటే ఈ పర్సన్ విషయంలోని మీరు ఎక్కువ ఆలోచించేసి, ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి ఏదో చేంజ్ చేసేయాలి అనుకుని డెస్పరేట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏది చేంజ్ చేసినా మీరు ఏ ప్రయత్నం చేసినా అది ఆ టైంకే వర్కౌట్ అవుతుందండి. తర్వాత మళ్ళీ మామూలే. మళ్ళీ సేమే రిపీట్ అవుతది. సో, ఇలా జరుగుతది కాబట్టి, మీరేంటంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫస్ట్ మీరు హీల్ అయ్యి, మీరేంటంటే కొంత బెటర్‌గా ఫీల్ అయిన తర్వాత ఏం చేస్తే బావుంటుంది? మీరది డిజర్వ్ చేస్తారా? చేయరా? లేకపోతే మీరేంటంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతున్నారా? అన్నీ తెలుసుకోవాలండి. అన్నీ తెలుసుకొని బేబీ స్టెప్స్ వేయడమే. ఈ 3 మంత్స్ ఏంటంటే ఫాస్ట్ ఫార్వర్డ్‌లో ముందుకు వెళ్తాం అంటే కుదరదు. అలా వెళ్ళినా సరే మళ్ళీ కూడా ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ పడుతుంది. అండ్ మీలో ఎవరైనా సరే అంటే ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో బ్రేకప్ అయిపోయి ఆర్ సెపరేట్ అయిపోయి సింగిల్‌గా ఉంటే న్యూ బిగినింగ్స్ అనేవి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మోస్ట్‌లీ మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ రావడం కానీ, మీకు న్యూ ఫీలింగ్స్ క్రియేట్ అవ్వడం కానీ, మీరేంటంటే ఎక్సైటింగ్‌గా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి. సో, దానికి కూడా మీరు రెడీ అయిపోవచ్చు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు రెడీ అవ్వకుండా, మీరు హీల్ అవ్వకుండా, మీరు బెటర్‌గా ఫీల్ అవ్వకుండా యూనివర్స్ కూడా మీ లైఫ్‌లోకి ఎవరిని పడితే వాళ్ళని పంపించదండి. ఒకవేళ అలాంటి టైంలో మీరు ఎవరినైనా మీట్ అయినా సరే, అవన్నీ కూడా టెంపరరీ రిలేషన్‌షిప్స్ గానే ఉంటాయి కానీ, అవి పర్మనెంట్ అవ్వవన్నమాట. ఎందుకంటే, ఇఫ్ ఒక రిలేషన్‌షిప్ అనేది లాంగ్ లాస్ట్ అవ్వాలి అంటే, మీరు మెంటల్‌గా స్టేబుల్‌గా ఉండాలి, హీల్ అవ్వాలి. మీరు ఆ డిఫరెన్స్‌ని కూడా తెలుసుకొని, క్లారిటీ మెయింటైన్ చేసినప్పుడే ఆ పర్సన్ వాల్యూ కానీ, వర్త్ కానీ మీ ఫీలింగ్స్ ఏంటి అనేది మీరు క్లియర్‌గా తెలుసుకుంటారు అని చెప్పి యూనివర్స్ ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు ఒక పర్సన్‌ని మీ లైఫ్‌లోకైతే పంపించదు. బట్ మీలో ఎవరైనా సరే రెడీగా ఉన్నారు. అంటే మీ లైఫ్‌ని మీరు ఇంకా బెటర్ చేసుకోవాలి. మీకోసం మీరు చూసుకోవాలి అనుకునే స్టేజ్‌కొచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్‌లోకైతే ఒక న్యూ పర్సన్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది మీకేంటంటే ఎక్సైటింగ్‌గా కూడా అనిపిస్తది. అలా అని చెప్పి అందరూ న్యూ పర్సన్ వచ్చేస్తారని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మీలో చాలా మంది ఫస్ట్ ఆలోచించేది అదే. న్యూ పర్సన్ వస్తారు అనగానే మీకున్న రిలేషన్‌షిప్‌లోని అంటే ఈ పర్సన్ ఉన్నారు కదా! ఇంకొక పర్సన్ ఎలా వస్తారు? లేకపోతే అసలిక్కడ న్యూ పర్సన్ అనేవాళ్ళు ఏ రకంగా వస్తారు? రకరకాలుగా ఆలోచిస్తారు. బట్ అలాంటివేమి ఆలోచించొద్దు. ఎవరైతే ప్యూర్‌గా సింగిల్‌గా ఉన్నారో అంటే ఏ కనెక్షను లేకుండా అంటే రిలేషన్‌షిప్‌లో ఆల్రెడీ అన్ని రకాలుగా కూడా టైస్ అనేవి కట్ అయిపోయి ఉన్నవాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళ లైఫ్‌లోకొస్తారండి. ఎవరి లైఫ్‌లోకి పడితే వాళ్ళ లైఫ్‌లోకి ఏం వచ్చేయరు. వాళ్ళు రెడీగా ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి. సో, మీరందుకే ఏంటంటే, ఈ సింగిల్‌గా ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను. మీరు హీల్ అవ్వడానికి ట్రై చేయండి. మరి కొంచెం మీరు బెటర్‌గా ఫీల్ అవుతున్నారు. మీరేంటంటే రెడీగా ఉన్నారు అన్నప్పుడు యూనివర్స్ అయితే పంపిస్తుంది. 3 మంత్స్‌లో మాత్రం ఒక న్యూ పర్సన్ రావడానికి హై ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను. మీ రిలేషన్‌షిప్‌లోని కొన్ని చేంజెస్ కూడా వస్తాయండి. మేబీ 3 మంత్స్ అయ్యే టైంకి మేబీ పర్సన్‌లో కొన్ని చేంజెస్ రావచ్చు. బట్ చెప్పాను కదా! మీరు ఆలోచించుకొని మీరు కరెక్ట్ డెసిషన్స్ తీసుకొని మీరేంటంటే స్లో పేస్‌లో ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగాను థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. మీ పర్సన్ కూడా రియలైజ్ అవుతారు. వాళ్ళ ఫీలింగ్స్ కానీ మీరు వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అని. అంటే మీరు ఈ టైంలోని అందుకే అటెన్షన్ ఇవ్వడం కానీ, అంటే సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేయడం కానీ మానేయాలండి. చాలా అంటే జాగ్రత్తగా ఒక్కొక్క స్టెప్ వెయ్యాలి. ఏం చేసినా సరే మీకోసం మీరు ఆలోచించుకొని చెయ్యొచ్చు కానీ, అంటే ఇది చేయడం వల్ల ఏం జరుగుతుంది అని ఒక్క క్షణం మీరు ఆలోచిస్తే, మీరు జాగ్రత్త పడితే డెఫినిట్‌గా రిలేషన్‌షిప్‌లో బ్యూటిఫుల్ చేంజెస్ వస్తాయండి. ఈవెన్ మీలో ఎవరైనా సరే రియూనియన్ కోసం వెయిట్ చేస్తున్నా సరే, నేను అది కూడా చెప్తున్నాను. మీరేంటంటే కొంత హీల్ అవ్వండి. కొంత బెటర్‌గా ఫీల్ అవ్వండి. మిమ్మల్ని మీరు మార్చుకొని మీ లైఫ్‌లోనేంటంటే మీరు ముందుకు వెళ్ళడానికే ట్రై చేయండి. అంటే దానికి కూడా ఛాన్స్ ఉందండి. ఛాన్స్ లేదు అని నేను చెప్పను. అట్‌లీస్ట్ వ్యక్తి ఏంటంటే మీతో మాట్లాడడానికైనా ట్రై చేయొచ్చు. వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ అయినా మీకు రావచ్చు. అలాంటివేవో జరుగుతాయి. సో,
ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీరు పాస్ట్‌లో కూడా కొన్ని డెసిషన్స్ తీసుకున్న దగ్గర ఆర్ మీరు యాక్షన్ తీసుకున్న దగ్గర రష్ అయిపోయారండి. వెనక ముందు ఆలోచించకుండా కొన్ని పనులు చేసేసారు. ఇది కరెక్టు, ఇది రాంగు, అంటే నేనిలా చేయకూడదు ఆర్ ఈ రకంగా చెయ్యొచ్చు. ఆ క్లారిటీ మీకు లేదు. జస్ట్ ఆ టైంకి మీకు అనిపించింది ఇలా చెయ్యాలి, ఇలా చేసేస్తే బెటర్ అని మీరు ఫీల్ అయ్యారు, చేసేసారు. సో, దానివల్ల మీరేంటంటే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు మీకేమనిపిస్తుందంటే, మేబీ నేను పాస్ట్‌లో అలా చేయకపోయుంటే బావుండేదనిపిస్తుంది. కొన్నిసార్లు అంటే ఏదైనా సరే ఇది జరగడానికి ఉంది కాబట్టే ఇలా అయ్యింది. లేకపోతే నేనెందుకు ఆ టైంలో అలా రియాక్ట్ అవుతాను. మేబీ ఇది డెస్టైన్డ్ కాదేమో. సో, అందుకే ఇలా జరిగిందేమో అని కూడా మీరనుకుంటున్నారు. సో, ఇటు అటులాగా ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటేనండి, మీరు లైఫ్‌లో ఎంత ముందుకు వెళ్తున్నా మీరు హీల్ అవ్వడానికి ట్రై చేయట్లేదు అని నేను చెప్పను. హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలనే చూస్తున్నారు కానీ, ఎంత ముందుకు వెళ్తున్నా మీకు సాటిస్ఫాక్షన్ లేదండి. మీలో చాలామంది ఏంటంటే, ఇంకా ఓల్డ్ రిలేషన్‌షిప్‌కే స్టిక్ అయ్యి ఉన్నారు. అంటే ఒక పర్సన్ విషయంలో ఒక డెసిషన్ తీసుకొని, ఒక సిట్యుయేషన్ మీరు ఫేస్ చేసేసిన తర్వాత, ఇక్కడ మీరేంటంటే ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళే పరిస్థితే ఉంది అని అర్థం చేసుకొని ముందుకు వెళ్తున్నా మళ్ళీ కూడా మీకింకా అంటే ఓల్డ్ రిలేషన్‌షిప్ ఆర్ ఓల్డ్ కనెక్షన్ మీద ఉండడం కానీ, మీరది ఎలా అయినా సరే హ్యాండిల్ చేయాలి. అంటే ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే వేలోనే ఆలోచిస్తున్నారు. సో, వచ్చే రోజుల్లోనేంటంటేనండి, అంటే ఇలాంటి రిలేషన్‌షిప్స్‌కి ఛాన్స్ లేదు, అస్సలు వర్కౌట్ అవ్వదు అని నేను చెప్పను కానీ, మాట్లాడడానికి థింగ్స్‌ని బెటర్ చేయడానికైతే ఒక ఛాన్స్ ఒస్తుంది. అలా అని చెప్పి అందరికీ కూడా ఛాన్స్ ఒస్తదనుకోవద్దు. బట్ మీలో కొంతమందికైతే ఆ ఛాన్స్ ఒస్తది. సో, ఛాన్స్ ఒచ్చిన వాళ్ళైతే క్లియర్‌గా యుటిలైజ్ చేసుకోవడానికి చూడండి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకటి మాట్లాడేస్తాం, క్లీన్‌గా ఉంటాం అన్నట్టు కాకుండా అసలు ఆ పర్సన్ ఎలా ఉన్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ మెంటల్ స్టేట్ ఎలా ఉంది? వాళ్ళ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో చూసుకొని దాని ప్రకారం మాట్లాడడానికి ట్రై చేయండి. అంటే ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాత్రం ఏ పని చేయొద్దండి ఒక్క మాటలో చెప్పాలంటే. నేను చెప్పినట్టుగా మీరు బేబీ స్టెప్స్ వేయడమే కరెక్టు. సో, కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మీకు డిసప్పాయింటింగ్‌గా ఉంటాయి నెక్స్ట్ 3 మంత్స్. బట్ డిసప్పాయింటింగ్‌గా ఉన్నప్పటికీ కూడా మీరేంటంటే అదే కన్‌క్లూజన్ అని అనుకోవాల్సిన అవసరం లేదండి. మీరేంటంటే కొన్ని చేంజ్ చేయగలరు. ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇది వర్తి. సో, నేనేంటంటే కొంచెం జెంటిల్‌గానే సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి. అంటే సెన్సిటివ్‌గా డీల్ చేయాల్సినవి సెన్సిటివ్‌గానే డీల్ చేయాలండి. ఎలా పడితే అలా డీల్ చేస్తామంటే థింగ్స్ అన్నీ కూడా మెస్సప్ అయిపోతూ ఉంటాయి. సో, అందుకే మీరేంటంటే జెంటిల్‌గా డీల్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని అర్థం చేసుకొని చేసినప్పుడు వర్కౌట్ అవుతది. బట్ నేను కంట్రోల్ చేయాలి, ఇది నాకు ఇలానే అవ్వాలి అని అంటే ఆ డెస్పరేషన్‌లో చేస్తే మాత్రం ప్రాబ్లమాటిక్ అవుతుంది. అది మాత్రం చూసుకోండి. బట్ ఒకటైతే నేను చెప్తాను. కమ్యూనికేషన్ దగ్గర కూడా జాగ్రత్తగా ఉండండి. ఎలా పడితే అలా మాట్లాడేయడం లాంటివి చేయొద్దు. ఈవెన్ అంటే న్యూ పర్సన్స్ వచ్చినా, ఓల్డ్ పర్సన్సే మీ లైఫ్‌లోకి మళ్ళీ వచ్చినా ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిలేషన్‌షిప్స్‌లో ఛాలెంజెసే ఉన్నా, మాట్లాడే మాటలు మాత్రం ఎదుటి వ్యక్తిని బేస్ చేసుకొని మాట్లాడాల్సుంటుంది. అలా అని చెప్పి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఫాల్స్ హోప్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ, వాళ్ళకి ఎక్కడ కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది, ఎక్కడ అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది, ఎక్కడి వరకు మాట్లాడడానికి రెడీగా ఉన్నారో చూసుకొని, అక్కడి వరకే మాట్లాడాల్సిన పరిస్థితయితే ఉంటుందండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఇమేజ్ ఆర్ ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు నెక్స్ట్ 3 మంత్స్‌లో మీ రిలేషన్‌షిప్ ఎలా ఉంటుంది? అసలు ఏం జరుగుతుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్‌తో మీరేదైనా మాట్లాడేటప్పుడు ఆర్ మీకొక ఛాన్స్ మాట్లాడడానికొచ్చినప్పుడు, మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో, మీ మనసులో ఏదైతే ఉందో అది మీరు చెప్పుకోవచ్చండి. బట్ అక్కడ వరకే మీకు ఛాన్సు. ఆ పర్సన్‌ని క్రిటిసైజ్ చేయడం కానీ, వాళ్ళే తప్పు చేశారు,
వాళ్ళ వల్లే మీరు ఏంటంటే ఈరోజు సఫర్ అవుతున్నారు అని వాళ్ళని బ్లేమ్ చేయడం కానీ ఇలాంటివి మీరు చేయకూడదండి. అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 3 మంత్స్‌లో మీ ఇద్దరి మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఉంటాయి. ఆ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే ఒకళ్ళతో ఒకళ్ళు ఫైట్ చేసుకునే పరిస్థితిని తీసుకొస్తాయన్నమాట. సో, ఈ ఫైటింగ్ అనేది మీరు చెయ్యకపోవడమే మంచిది. అంటే మీరు కావాలని చెయ్యకపోవచ్చు. మీకు అలాంటి ఇంటెన్షన్ ఉండకపోవచ్చు. బట్ మీరేంటంటే మాట్లాడే పరిస్థితి వచ్చిన దగ్గర మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ చూస్తున్న దగ్గర ఏదైనా సరే ఇంక లాభం లేదు. ఇలా నేను సైలెంట్‌గా ఉంటే కష్టమే. సో, నేనేంటంటే గట్టిగా చెప్పేస్తాను. నేను ఈ రకంగానే మాట్లాడేస్తాను అనుకోని, మీరేంటంటే ఆ వ్యక్తిని కంప్లీట్‌గా బ్లేమ్ చేయడం, వాళ్ళే అంటే ఒక రాంగ్ సైడ్ ఉన్నట్టుగా మీరు అంటే ప్రొజెక్ట్ చేయడం లాంటివి చేయకూడదండి. అలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ పర్సన్ మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని ఏంటంటే మరి కొంచెం ట్రబుల్ చేస్తారు. ఇవన్నీ జరుగుతాయండి. సో, ఈ పర్సన్‌తో మీకు ఆ రిలేషన్‌షిప్ కావాలి. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండాలి అనుకుంటే మాత్రం మోస్ట్‌లీ అంటే మీరు వాళ్ళని క్రిటిసైజ్ చేయకుండా జస్ట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు మీరు చెప్పాలనుకుంది చెప్పండి. ఒకవేళ ఆ పర్సన్ మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తుంటే దానికి మీరు ఆన్సర్ చెప్పొచ్చు. కానీ ఇన్ రిటర్న్ మీరేంటంటే వాళ్ళని క్రిటిసైజ్ చేయకూడదు. అంటే చాలా మందికి ఇక్కడ తెలీదండి. ఆన్సర్ చెప్పడం వేరు, తిరిగి వాళ్ళని బ్లేమ్ చేయడం వేరు. ఎందుకంటే ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళు థింగ్స్‌ని మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేస్తున్నట్టుగా. బట్ ఇన్ రిటర్న్ ఎప్పుడైతే క్రిటిసైజ్ చేస్తారో, మీరు అప్పుడు అలా చేశారు, ఇలా అన్నారు, సో మేము అన్నాం అది కాదండి. సో ఇలా మీరన్నారు అని వాళ్ళేమైనా మిమ్మల్ని బ్లేమ్ చేస్తే, అలా మీరెందుకన్నారో మీరు ఆన్సర్ చెప్పుకోవడం వేరు. ఆ టైంలో మీకేమనిపించిందో అది మీరు మాట్లాడాల్సింది. బట్ ఆ పర్సన్‌ని మీరు క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందంటే, అల్టిమేట్‌గా ఆ పర్సన్ మీతో కోఆపరేట్ చేయరు. అప్పుడు కూడా మీరేం చేయాల్సిన పరిస్థితి ఉంటదంటే, అయితే ఈ పర్సన్‌కి దూరంగా ఉండాలి. లేకపోతే ఈ పర్సన్ విషయంలోనేంటంటే ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితొస్తుంది. ప్రాబ్లమ్ చాలా మంది ఫేస్ చేసేది ఇక్కడేనండి. అదెందుకంటే, మనకనిపించింది మనం మాట్లాడతాం. మనకి కరెక్ట్ అనిపించిందంతా మనం చెప్పేస్తాం. అదంతా ఓకే. బట్ ఆ పర్సన్ కూడా వాళ్ళకి కరెక్ట్ అనిపించింది, వాళ్ళు అసలు ఎలా ఫీల్ అవుతున్నారో అంతా చెప్పేస్తారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇక్కడ అంటే మెయిన్ ఏమవుతుందంటే, ఇవన్నీ మీరు చెప్పేసిన తర్వాత కూడా ఆ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. మీ ప్రకారం ఉండాలి. రిలేషన్‌షిప్‌ని బెటర్ చేసేయాలి అని మీరనుకుంటారు. ఆ పర్సన్‌కేమనిపిస్తది, ఇన్ని మాటలన్న తర్వాత, ఇంత జరుగుతున్న తర్వాత, ఇంత నెగటివిటీ ఇక్కడున్నప్పుడు ఈ పర్సనే మనకెందుకు? ఈ పర్సన్ కాకపోతే మనం ఏంటి ప్రశాంతంగా ఉండలేమా? మనకి ఇంకొక లైఫ్ దొరకదా? అని వాళ్ళు ఆలోచిస్తారు. అంటే అల్టిమేట్‌గా ఇప్పుడు కావాలి అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళు కొంత తగ్గి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటదండి. వాళ్ళేంటంటే కొంత ఆలోచించుకోవాల్సుంటుంది. సిట్యుయేషన్స్ అనేవి ఏ రకంగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి. మనం ఈ రకంగా మాట్లాడితే అని. ఇప్పుడు వద్దు అనుకున్న వాళ్ళు ఎలా అయినా మాట్లాడొచ్చు. ఎందుకంటే మాట్లాడేసిన తర్వాత అది వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. వాళ్ళు కట్ అయిపోయినా పర్వాలేదనమాట. సో, అందుకే మీరేంటంటే రిలేషన్‌షిప్పే కావాలి, పర్సన్‌తో ఉండాలి సిట్యుయేషన్స్ అనేవి బెటర్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీరు మాట్లాడాలనుకుంది మాట్లాడొచ్చు. అలా అని చెప్పి మీరేంటంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడడం, మనసులో ఒక రకంగా ఆలోచిస్తూ బయటకి ఇంకొక రకంగా చేయడం లాంటివి కూడా చెయ్యొద్దు. ఎందుకంటే అలాంటివి చేసినప్పుడు కూడా మీరు ఆ పర్సన్‌కి ఒక ఫేక్ పర్సన్‌లా అనిపిస్తారు. ఫాల్స్ హోప్ ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని నమ్మడమే మానేస్తారు. దానివల్ల కూడా వాళ్ళేంటంటే మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం కానీ, మిమ్మల్ని ఒక నెగెటివ్ పర్సన్‌లా చూడడం అండ్ అందరి దగ్గర కూడా మీ గురించి నెగెటివ్‌గా ప్రొజెక్ట్ చేయడం లాంటివి కూడా జరుగుతాయి. సో, అందుకే మీరేంటంటే బయటికి ఏదైతే చెప్పాలనుకున్నారో అది చెప్పియండి. మనసులో ఒకటి, బయటకొకటి వద్దు. కాకపోతే అది చెప్పిన దగ్గర ఏంటంటే ఆ పర్సన్‌ని ఏదో బ్లేమ్ చేస్తున్నట్టుగా, వాళ్ళని మీరేదో అంటే రాంగ్ సైడ్ పెడుతున్నట్టు కాకుండా, మీకనిపించింది మీరలా చేయాలనుకుంటున్నారు. అలా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఉంటే, ఆ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఎక్కువ దూరం వెళ్ళలేరండి. వాళ్ళేంటంటే నెగెటివ్‌గా ఆలోచించడానికి ఇంక అంత ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అంటే ఓపెన్‌గా మాట్లాడుతున్నారో ఇంకా వాళ్ళెందుకు ఆ రకంగా అనుకుంటారు. అండ్ కొన్ని విషయాల్లోనేంటంటే మీరు చూసి చూడనట్టుగా అంటే ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుందండి. అన్ని విషయాల్లో కూడా ఈ పర్సన్‌ని బ్లేమ్ చేస్తారు. అన్ని విషయాల్లో కూడా ఈ పర్సన్‌ని కంట్రోల్ చేస్తారు అంటే ఈ 3 మంత్స్‌లో మాత్రం అది వర్కౌట్ అవ్వదు. అలా అని చెప్పి మీకు అంటే కొన్ని క్వెషన్స్ ఉండిపోయి వాళ్ళు మీకు ఏ క్లారిటీ ఇవ్వట్లేదు. వాళ్ళ నుంచి మీరు ఎప్పటినుంచో ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయినా సరే వాళ్ళు అలానే బిహేవ్ చేస్తున్నారని మీకు అనిపించినా నేను చెప్తున్నాను కదా! మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయండి. టైం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి. మోస్ట్‌లీ 3 మంత్స్‌లోనే మీకు ఆన్సర్స్ కూడా తెలిసిపోతాయి. సో, మీరేంటంటే వెయిట్ చేయొచ్చు. వాళ్ళని పుష్ చేయడం అలాంటివి చేయొద్దు. అంటే మీలో చాలా మందికి ఆ క్యూరియాసిటీ ఉంటదనమాట. ఏమైపోతుందో? ఇక్కడ ఏం జరుగుతదో? లేకపోతే ఎటువైపు వెళ్తుందో? నేనేం చేయాలో? ఈ రకంగా. బట్ అవన్నీ అవసరం లేదండి. మీరేంటంటే టైమ్ బీయింగ్ సరెండర్ అయ్యి ఉండండి. కొంత అంటే కంప్లీట్‌గా ఆ పర్సన్‌కి బెండ్ అయిపోండి అని నేను చెప్పను. సిట్యుయేషన్‌కి సరెండర్ అవ్వాలండి.
అంటే వాటి ప్రకారం మీరు ఏంటంటే మూవ్ అవ్వాల్సి ఉంటుంది మీకు కష్టమైనా సరే. ఒక్కటైతే నేను చెప్పగలనండి. ఈ 3 మంత్స్ కానీ మీరు కొంచెం అంటే ఈ రకంగా ఉంటే మీకు రిలేషన్‌షిప్‌లో పీస్ అయితే దొరుకుతుంది. ఆ పర్సన్ కూడా అర్థం చేసుకుంటారు. మీలో ఎవరైనా సింగిల్‌గా ఉన్నారు, ఒక రిలేషన్‌షిప్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ కూడా రావచ్చు. అంటే ఓల్డ్ పర్సనే వస్తారు అని నేను చెప్పను గానీ, డెఫినిట్‌గా ట్రూ లవ్ అనేది ఫైండ్ చేస్తారు అని చెప్పొచ్చండి. ఒక పర్సన్ అయితే వస్తారు. ఒక పర్సన్ వల్ల మీరేంటంటే మళ్ళీ హ్యాపీగా ఉండడం కానీ, మళ్ళీ మీరు పీస్‌ఫుల్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఇవన్నీ జరుగుతాయండి. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. అంటే చెప్తున్నాను కదా! ఇప్పుడు రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఓల్డ్ పర్సన్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కాకపోతే నేను చెప్పిందే మీకు కూడా మళ్ళీ చెప్తున్నానండి. అదేంటంటే, ఇప్పుడు మీరు ఆ పర్సన్ వచ్చిన తర్వాత వాళ్ళని క్వెషన్ చేయడం కానీ, అలా ఎందుకు చేశారు? ఇలా ఎందుకు చేశారు? అవన్నీ కరెక్ట్ కాదు. ఆర్ మీరేంటంటే, మేము ఇలాగ ఇబ్బంది పడిపోయాం. మాకిలా జరిగింది, అలా జరిగింది అనుకోని అవి కూడా అవసరం లేదు. జస్ట్ పైపైన నార్మల్‌గా మాట్లాడతారు. అంటే ఎందుకంటే సింపుల్ కాన్వర్జేషన్స్ నుంచి డీప్ కాన్వర్జేషన్స్‌కి వెళ్ళాలండి. బట్ ఒకేసారి ఆ పర్సన్ వచ్చేసారు కదా! అని చెప్పి ఏది పడితే అది మాట్లాడేసి, ఎలా పడితే అలా అంటే ఆ పర్సన్‌కి మళ్ళీ అది ఓవర్‌వెల్మింగ్‌గా అనిపించి మళ్ళీ కూడా వాళ్ళు దూరం వెళ్ళిపోవచ్చు. సో, ఇబ్బందయిపోతుంది. ఏదైనా సరే నెక్స్ట్ 3 మంత్స్‌లో మాత్రం మీకు కొన్ని ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, మీరేంటంటే ఎక్కువ ఆలోచించడం, ఎక్కువ స్ట్రెస్ అవ్వడం లాంటివి కాకుండా జస్ట్ కామ్‌గా ఉండండి. సింపుల్‌గా లైఫ్‌ని లీడ్ చేయండి. ఒకటైతే నేను చెప్పగలనండి. మీకు పర్సన్ కావాలి అనే ఒక క్లారిటీ ఉంటే మాత్రం మీ ఎండ్ నుంచి మీరేంటంటే చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాల్సుంటుంది. ఒక మాట్లాడే దగ్గరే కాదు, ఒక పని చేసే దగ్గరే కాదు, ఆలోచించే విధానం దగ్గర కూడా. అన్ని దగ్గరలో ఏంటంటే కొంత బ్యాలెన్స్, స్టెబిలిటీ అనేది మీకుండాలండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీరు నేను చెప్పినట్టుగా ఉన్నారండి. స్టబ్బర్న్‌గా ఉన్నారు. మీరేంటంటే ఒకటి వర్కౌట్ అవ్వట్లేదు. ఒకలా మాట్లాడితే వర్కౌట్ అవ్వట్లేదు. ఒకలా చేస్తే వర్కౌట్ అవ్వట్లేదు. అయినా సరే మీ పద్ధతిని మీరు మార్చుకోవట్లేదు. మీరెంతసేపు మీరు చేయాలనుకుంది చేస్తున్నారు. మీరు మాట్లాడాలనుకుంది మాట్లాడేస్తున్నారు. ఇన్ రిటర్న్ ఔట్‌కమ్ చూస్తే పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆర్ ఇలానే రావాలి అని మీరు కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొనుంటారు. అదే జరిగిపోవాలి అనే వేలోనే మీరేంటంటే థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు. అంటే మీరిక్కడ నేను ఇలా చేస్తే అలా జరగదు కదా! నేనిలా మాట్లాడితే వాళ్ళకి పాజిటివ్‌గా అర్థం కాదు కదా! ఇది మీకు అర్థం అవ్వట్లేదు. మీరు ఎంతసేపు ఏమనుకుంటున్నారంటే నేను ఇలానే చేస్తాను. నేను ఇలానే మాట్లాడతాను. నేను ఇలానే ఉండాలి. సో, వాళ్ళేంటంటే దీన్ని అర్థం చేసుకోవాలి అని మీరనుకుంటున్నారు. వాళ్ళెందుకు అర్థం చేసుకుంటారు మీరలా ఉంటే? మీరు సిట్యుయేషన్ ప్రకారం చేంజ్ అవ్వట్లేదు కదా! మీ మనసులో ఏదైతే అనిపిస్తుందో అది మీరు మాట్లాడుతున్నారు. అది బాగానే ఉంది. బట్ మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తికి అది నెగెటివ్‌గా అనిపిస్తదా? పాజిటివ్‌గా అనిపిస్తదని అంటే మీరు కనీసం అది కూడా కన్సిడర్ చేయకుండా మీరు అనుకుంది చేస్తున్నప్పుడు అది వాళ్ళకి ఎలా అయినా అర్థం అవ్వచ్చు. దానికి వాళ్ళు ఎలా అయినా రియాక్ట్ అవ్వచ్చు. వాళ్ళకి ఆ రైట్ ఉంది. సో, ఇది మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీరేమనుకుంటున్నారంటే నేనిలా లేకపోతే, నేనిలా మాట్లాడకపోతే నేను ఇబ్బందులు ఫేస్ చేస్తాను. నేను ఒక డేంజరస్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోతాను. నేనిలా ఉండడమే నాకు సేఫు. సో, దీన్ని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళే మారిపోవాలి. ఇలా మీ ఆలోచనలున్నాయండి. సో, ఇలా ఉంటే వచ్చే రోజుల్లో గూడా మీరు ఇవే ఫేస్ చేస్తారు. ఆ పర్సన్ మీ వల్ల ఇంకా ఇంకా విసిగిపోయి మీకు దూరంగా ఉండడమే మంచిది అనే స్టేజ్‌కొచ్చేస్తారు. అంటే లాస్ట్‌కి ఏమవుతుందంటే మీ ఎక్స్‌పెక్టేషన్సే మిమ్మల్ని హర్ట్ చేస్తాయండి. సో, మీలో మార్పులైతే అవసరం. ఎందుకంటే సిట్యుయేషన్స్ అనేవి బెటర్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్న వే కానీ, ఆర్ అంటే పాస్ట్‌లో కూడా మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేసిన వే కానీ ఏది కరెక్ట్‌గా లేదండి. అట్‌లీస్ట్ మీ పర్సన్ నేచర్‌కి కానీ, వాళ్ళ ఐడియాలజీకి కానీ ఇదంతా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. మీరసలు కంప్లీట్‌గా డిఫరెంట్ పర్సన్‌లా అనిపిస్తున్నారు. ఒకప్పుడు వాళ్ళు చూసిన పర్సనేనా? ఆర్ ఒకప్పుడు వాళ్ళకి అంటే మీలో ఇదే నచ్చిందనుకోని వాళ్ళే క్వెషన్ చేసుకునే పరిస్థితికి మీరు సిట్యుయేషన్స్‌ని తీసుకొచ్చారనమాట. సో, మీలోనే చేంజెస్ రావాలండి. చేంజ్ రాకపోతే మరి ఇంకేంటో కాదు. వాళ్ళు ఎలాగో ఇబ్బంది పడుతున్నారు. బట్ మీరు కూడా ఇబ్బంది పడతారు. అక్కడి వరకైతే నేను చెప్పగలనండి. మీరిప్పటికైనా సరే మారడానికి ట్రై చేయండి. ఆ పర్సన్‌ని కంట్రోల్ చేయాలి ఆర్ ఆ పర్సన్ విషయంలో ఇలానే ఉండాలి అని కాకుండా, అలా ఉండడం వల్ల మీకేమైనా బెనిఫిట్ ఉందా? ఏమైనా చేంజెస్ వస్తున్నాయా? అని ఆలోచించుకొని, ఇఫ్ అది వర్కౌట్ అవ్వట్లేదు అంటే మరి మీరు మీ ఫియర్స్‌ని ఓవర్‌కమ్ చేయాల్సిందే. అంటే కొన్ని మీరు ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉన్న వాటిని ఫేస్ చేయాలంతే. అక్కడ మరి మీ పర్సనాలిటీని చేంజ్ చేసుకోవాల్సుంటుంది. దానికి ఎవరేం చేయలేరండి. ఎందుకంటే రిలేషన్‌షిప్‌లోని మనిషికేంటంటే ఆ సిన్సియారిటీ ఉండాలండి. ఆ స్టెబిలిటీ ఉండాలి. ఎదుటి వ్యక్తుల విషయంలోని కొంత ఎంపథెటిక్‌గా ఉండాలండి. అలా లేకపోతే చాలా కష్టం. సో, ఆ తర్వాత ఇంక మీ ఇష్టం మరి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.